అందరికీ నమస్కారం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక వ్యక్తి గురించి ట్వీట్ చేయడం జరిగింది. 2 లాంగ్వేజెస్‌లో. ఒకటి మలయాళం, ఇంకొకటి ఇంగ్లీష్. ఎవరా వ్యక్తి అంటే ద గ్రేట్ సోషల్ రిఫార్మర్ అయిన మహాత్మా అయ్యంకాళి. ఎవరి మహాత్మా అయ్యంకాళి? ఇతను కేరళకు చెందిన ట్రావెన్కోర్ సంస్థానంలో పీడిత ప్రజల కోసం పోరాడిన ఒక గొప్ప సంఘ సంస్కర్త. సో ఇతను పులియార్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. సో ఇతను చేసిన సంస్కరణలు అనేది అంతా ఇంత లేదు. ఒకటి, ఇతను హుండీవర్ యాత్ర అని చెప్పి అప్పట్లో ఒక యాత్రను చేయడం జరిగింది. అంటే హుండీవర్ యాత్ర అంటే అప్పట్లో దళితులకు రోడ్లపై నడిచే అధికారం లేదు, ఎడ్ల బండిపై ఎక్కే అధికారం లేదు. సో ఆ రెండింటిని పోరాటాల ద్వారా సాధించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అప్పట్లో దళితుల పిల్లలకు స్కూళ్ళలో అడ్మిషన్స్ లేవు. దాన్ని ఆయన పోరాటాల ద్వారా దళిత పిల్లలకు స్కూళ్ళలో అడ్మిషన్స్ ఇప్పించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అప్పట్లో దళిత్ ఉమెన్స్కు నిండు చీర అంటే పూర్తి బట్టలు కట్టుకునే అవకాశం కూడా లేకుండే. సో దానిని కూడా ఆయన పోరాటాల ద్వారా ఛేదించడం జరిగింది. సో ఇన్ని సంఘ సంస్కరణలు చేసిన ఒక గొప్ప సోషల్ రిఫార్మర్ అయిన మహాత్మా అయ్యంకాళి జయంతి సందర్భంగా నరేంద్ర మోడీ గారు అతని గురించి గొప్పగా ట్వీట్ చేయడం జరిగింది. సో నేను కూడా ఆశ్చర్యపోయాను అనమాట. అసలు నేను మహాత్మా అంటే కేవలం మహాత్మా గాంధీ మరియు మహాత్మా జ్యోతిరావు పూలే అనుకునేవాడిని. కానీ ఈరోజు మహాత్మా అయ్యంకాళి అని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ గారే ట్వీట్ చేయడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకొకరు ఏంటంటే మహాత్మా గాంధీ కూడా ఇతను పులియార్ కింగ్గా పిలిచేవారు. మరియు ఇందిరాగాంధీ అయితే ఏకంగా ద గ్రేటెస్ట్ సన్ ఆఫ్ ఇండియాగా పిలిచిందనమాట. సో ఇంత పెద్ద గొప్ప సంస్కారం చేసిన గొప్ప సంఘ సంస్కర్త, సోషల్ రిఫార్మర్ అయిన మహాత్మా అయ్యంకాళి జయంతి సందర్భంగా ఈరోజు అతని సేవలను, అతని ఆశయాలను కొనసాగించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.